అంటే ఈరోజు మానవ సమాజానికి పగడాల ప్రవీణ్ చనిపోయాడనంటే ఆనందంగా ఉంది చాలా మందికి. సోషల్ మీడియా చాలా ఆశ్చర్యపదంగా చాలా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కానీ ఆయన రక్షణ పొందాడని ఈరోజు మానవ సమాజంలో ఎవరికి తెలియదు ఈ విషయం. ఆయన రక్షింపబడ్డాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు వెళ్ళి భక్తులతో. ఇప్పుడు దీని విషయమే బైబిల్ కంఠాపదంగా చెప్తుందన్నమాట. ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తి దేని కొరకు బ్రతికి మరణించాడో చూస్తే మనకు తెలిసిపోతుంది ఆ వ్యక్తి వెళ్ళాడా లేదా అని. అదే చెప్తున్నాడు. నెక్స్ట్, దాన్ని పోగొట్టుకున్నవాడు నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అంటున్నాడా లేదా? ఏమని చెప్తున్నాడు? నా నిమిత్తమును సువార్త నిమిత్తమును అంటున్నాడు అనమాట. అంటే దేవుని వాక్యము చెప్పే ఈ పనిలో ఉండి ఎవరైతే మరణిస్తారో తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకొనును అంటున్నాడు అనమాట. అంటే ఇప్పుడు మనము బాధపడవలసిన అవసరం లేదు. ఒక బోధకుడు, ఒక సేవకుడు మంచి పరిచర్య చేసి మరణిస్తే చాలా సంతోషంగా ఉండాలి. ఓకేనా? మనం దేనికి బాధపడాలంటే నెక్స్ట్ నా మరణం తర్వాత కూడా నేనేమైపోతానో మనం ఆలోచించాలి ఫస్ట్. నేను సువార్త నిమిత్తం నా ప్రాణాన్ని విడిచిపెట్టానా లేదా, నేను అసలు సువార్త నిమిత్తం నా దేహాన్ని ఖర్చు పెట్టానా లేదా అని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి.